మందారబిందు సంయుక్తం చారుహాస చతుర్భుజం బర్హి పించావ చూడాగం కృష్ణం సర్వం జగత్మయం కృష్ణం సర్వం జగన్మయం. మందారబిందు సంయుక్తం ప్రేమ స్వరూపులారా, embodiments of love. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. క్లీం అనగా పృథివీ, Clean meant earth. కృష్ణాయ జలము, Krishnaya means water. గోవిందాయ ఇది అగ్ని, Govindaya means fire. గోపీజన వల్లభాయ ఇది వాయువు, Gopijana Vallabhaya is air. స్వాహ ఇదే ఆకాశము. Swaha is ether, space. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అను ఈ కృష్ణనామమునకు ఉండిన అంతరార్థములు పృథ్వీ, జలము, తేజస్సు, వాయు, ఆకాశం యొక్క పంచభూత స్వరూపం. These sweet names of the Lord indicate the five essential elements: the earth, the water, the air, and the fire. ప్రపంచమంతయు ఈ పంచభూతముల చేతనే నిండి ఉన్నది. It's full of these five elements. అనగా భగవత్మయమే ఈ ప్రపంచం. The entire world is divine. దైవాధీనం జగత్సర్వం సత్యాధీనం దేవత తత్ సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత ఉత్తమో పరదేవత దైవాధీనం జగత్సర్వం. ఈ జగత్ అంతైకుడను దైవమయమైనటువంటి The whole universe is divine. సత్యాధీనం చు దేవతం. ఇట్టి దైవము సత్యమునకు ఆధీనుడై ఉన్నాడు. God is in the hands of truth. తత్ సత్యం ఉత్తమాధీనం. అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటున్నది. The truth is under the control of a noble one. ఉత్తమే పరదేవత. అట్టి ఉత్తముడే పరదేవతా స్వరూపం. Such a noble man is the very form of the divine. కానీ భగవత్తత్వమును గుర్తించవలనన్నా ఇది అందరికీ సాధ్యం కాదు. It's not possible to everyone to know the nature of the divine. అంతరార్థమును గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే దివ్యత్వమును గురించి అర్థం చేసుకోగలడు.
The one who has understood the inner significance can only comprehend the divinity. అంతర్బాహ్యార్థములతో కూడినటువంటి ఈ దివ్యత్వమును కేవలము ఊహాగానము చే మాత్రమే దీనిని గుర్తించుటకు వీలు కాదు. The divinity which has got every meaning, both inner and outer, is just taken by imagination. ఈ జగత్తునందు జన్మించిన ప్రతి మానవుడు తన దివ్యత్వాన్ని తాను గుర్తించి దైవత్వాన్ని అర్థం చేసుకొని జన్మను సార్థకం గావించుకోవటమే జీవిత పరమార్థం. The ultimate aim of life is that every man, having been born, should realize the divinity within himself and understand the divinity. ఈ ప్రపంచములో ప్రతి కణమునందు, ప్రతి అణువులను, ప్రతి క్షణమును కూడాను చిరంతర చేదోమూర్తిని దర్శించి తాను సార్థకమై పరులను కూడాను సార్థకం గావించేటువంటి యొక్క మార్గమును బోధించినటువంటి వాడే జీవితము ధన్యము గావించుకున్నవాడు. He is the only one who realizes the very purpose of life. If you understand the divinity in every moment, in every cell, in every fraction of his body, propagates and practices the principle. చేదోమూర్తిని సాక్షాత్కరించినంత మాత్రమున చాలదు, జన్మను కూడాను సార్థకం గావించుకోవాలి. It is not enough if you visualize, you should also realize the objective of human life. తన జన్మను తాను సార్థకం గావించుకోవటమే కాక పరుల జన్మను కూడాను సార్థకం గావించడానికి తగిన చేదోడు వాదోడుగా ఉండాలి. Not only he realizes, he should also help those to realize one's own self. ఇది ఏ మానవ జాతి యొక్క విశిష్టత, This ఇది is- ఏ జీవితం యొక్క పరమావధి. This is the significance of human race and the ultimate end. ఈ ప్రపంచములో మానవుడు తన యొక్క మానవత్వాన్ని ఏ విధంగా సార్థకం గావించుకోవాలి అనేటువంటి విషయంలో ఏమాత్రము చింతించటం లేదు. In this world, man is not thinking in this way as to make his life really meaningful. మానవుని యొక్క మానసమే దైవం యొక్క ఆసనం. దైవాసనము మానవుని యొక్క మానసమే. దైవాసనం The throne of the Lord is the aspiration of man. అట్టి హృదయవాసి అయినటువంటి దైవత్వమును మనము గౌరవించటమే భక్తుని యొక్క పరమావధి. The aim of every devotee is to respect such divine residing in the altar of the heart. భగవద్భావమును మనసునందు నింపుకొని దివ్యమైనటువంటి కళారసపూరితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటమే సాధకుని యొక్క సరి అయిన అభీష్టం. The true objective of aspirant is to have the divine feelings and to realize the divinity in the mind. స్వాతి చినుకుల నిమిత్తమై చాతకము అనేక అనుభవిస్తూ వచ్చింది. The Chataka bird passes through all kinds of difficulties in anticipation of raindrops. ఈ చాతకము కఠిన శిక్షలను అనుభవించి కఠినమైనటువంటి బాధలను కూడా సహించి తన యొక్క స్వాతి బిందు నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క బాధను పడుతూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది. Chataka bird passes through all difficulties and bears all the suffering for the raindrops and thus demonstrates the ideal. ఈ ప్రపంచములో జనమునకు ఏమాత్రం కూడాను కొరత లేదు. There is no dearth of water in the world. ఎక్కడ చూసినా సరస్సులు, నదులు, చెరువులు, బావులు, సముద్రము కూడాను నిండి ఉంటున్నటువంటి జలములు కనిపిస్తున్నది. You find water everywhere in this world in the form of tanks, the rivers and oceans. కానీ ఈ చాతకము ఆశించున్నది ఈ ఉప్పు నీటిని కాదు, లేక ఈ బురద నీటిని కాదు. Chataka bird does not want this saline salty food.
ప్రవేశించినటువంటి యొక్క చలన బిందువుల కోసమై ఈ చాతకము తన యొక్క దీక్షను ప్రారంభిస్తూ వచ్చింది. Chataka bird continues its earning to get that water straight away, not in association with earth, in pure form. పరిశుద్ధమైన సరళ బిందువులే ఈ చాతకమునకు ఆహారము. The pure, clear crystal water is the very food of Chataka bird. ఇతర జలమును ఇతని గోరేటువంటి యొక్క అభిష్టం ఈ చాతకమునందు లేదు. Chataka bird does not desire other forms of water. అటులనే నిజమైన భక్తుడు, నిజమైన సాధకుడు, నిజమైనటువంటి శిష్యుడు పరమాత్మని యొక్క ప్రేమ రసాస్వాదమును మాత్రమే ఆశించి ఈ కళా పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విశ్వసించి దాని నిమిత్తమై తన కాలమును, తన కాయమును, తన కర్తవ్యాన్ని కూడాను దారబోసుకుంటున్నాడు. Similarly, every aspirant, every devotee and every disciple should aspire for the pure love of God, and then should understand this artistic the divinity and spend all the time the body, and that is his responsibility. తను మన హృదయాలను భగవంతునికి అర్పితముగా గావించుకొని ఏ కర్మను ఆచరించినప్పటికీ సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి యొక్క భావంతో విశాల హృదయముతో భగవత్ అంకితమైనటువంటి వారే గోపికలు. Gopikas offered their body, their mind and their heart and did all their actions to please God. గోపి అనే పదము The word gopi, అనేటువంటి పదము నుంచి ఉద్భవించినటువంటిది. the word gopi is the derivative of the word gup. ఈ గో అనగా వేదము అని అర్థము. Go meant Veda. వేదమనగా వాక్యము అని అర్థము. Veda meant sentence. గో అనగా భూమి అని కూడాను మరొక అర్థము. Another meaning of go is earth. గో అనగా గోవు అని కూడాను మరొక అర్థము. Go has another meaning, the cow. కనుక వేదమును స్మరించినటువంటి వారు గోపికలు. Gopikas chanted Veda. గోవులను సంరక్షించినటువంటి వారు గోపకులు. Gopikas protected cows. భూమిని పవిత్రము గావించినటువంటి వారు గోపికలు. Gopikas made this earth sacred. కనుక గోపికలనగా కేవలం సామాన్యమైనటువంటి స్త్రీలుగా భావించి భాగవతం యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించుకొనలేక అనేక విధములైన ఆపోహలకు గురి చేసి పెడమార్గమును పట్టించి దుష్ప్రచారమును కూడా గావిస్తూ వచ్చారు. Gopikas considered as ordinary women, they have not understood the inner significance said in Bhagavata, and they have all distorted versions and propagated. గోపికల యొక్క భక్తి ప్రపత్తులను అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ కూడాను వచ్చారు. They started criticizing their sincerity and the feeling of surrender. కారణము దీని యొక్క సత్యస్వరూపాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క వ్యక్తిత్వము లేకపోవటం చేతనే. The reason is their individual self does not understand the truth. సంకుచితమైనటువంటి హృదయం కలగవారవుట చేతనే, As they have narrow feelings, ఈ సంపూర్ణమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకోలేకపోయారు. they could not understand the full inner significance. ప్రతి మానవుని యొక్క శరీరమునందు కూడాను అష్టచక్రములు అనగా షట్చక్రములు ఉంటున్నవి. In the body of everyone there are shat chakras. ఈ షట్చక్రములలో రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి. Among these shat chakras, two are important. ఒకటి హృదయ చక్రము, One is the chakra of the heart. రెండవది సహస్రార చక్రము. The second one is Sahasrara chakra. ఈ యొక్క హృదయ చక్రమునే వేదాంత పరిభాష యందు హృదయ కమలము అన్నారు. The wheel in the heart is called the lotus of our heart. ఈ హృదయ కమలమునకు 8 దళములుంటున్నవి. The lotus of our heart has 8 petals. ఒక్కొక్క దళమునకును ప్రకృతి అని పేరు. Each petal is called nature. కనుక 8 దళములు కూడాను భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటివి. All the 8 petals of this lotus are under control of God. కనుక అష్ట దళములకు కూడాను భగవంతుడు అధిపతి అని దీని అర్థం. These 8 petals are the concerns of the Lord. అధిపతి అనగా దానికి యజమాని అని అర్థం. Lord is the master of the earth. కనుకనే హృదయ కమలములకు కలిగినటువంటి యొక్క అష్టదళములైనటువంటి భూములకు అధిపతి అయినటువంటి వాడు కనుకనే ఈ కృష్ణులకు 8 మంది రాణులు, ముఖ్య రాణులు ఉంటున్నారు అని ప్రబోధించింది వేదాంతం.
The Vedanta propagated so, as Krishna is the master of the 8 petals, the 8 petals are considered as queens. కృష్ణుణ్ణి పతి అని అనటం చేత ఈ అష్టదళములు కూడాను సతులుగా మారినట్టుగా భావిస్తూ వచ్చారు. As the Krishna is the master, the 8 petals are his consorts. అనగా కృష్ణునకు 8 మంది ముఖ్యమైనటువంటి భార్యలు అని దీని యొక్క అర్థం. The meaning is Krishna has 8 important wives. కానీ ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తులు భగవంతునకు 8 మంది ముఖ్య రాణులు ఉంటున్నారు, తదుపరి 16,000 మంది గోపికలు ఉంటున్నారు అని దీన్ని అనేక విధమైనటువంటి అనర్థములు అభివృద్ధి పరచుకొని లేనిపోని విమర్శలు గావిస్తూ వచ్చారు. People who have not understood this, they started giving distorted versions by telling God has 8 queens and 16,000 gopikas. ఏతావాత దీని యొక్క అంతరార్థం ఏమనగా హృదయ కమలములకు అధిపతి భగవంతుడు. The meaning is the master of the lotus of our heart is ఈ God. భగవంతుని స్వాధీనంలో ఉండేటువంటిది ఈ హృదయము. The heart is under the control of the Lord. కనుక తన ఇచ్ఛానుసారమే ఈ హృదయం నందు కలిగేటువంటి సంకల్పములు ప్రవర్తిస్తూ ఉంటాయి. And therefore the thoughts conduct themselves as per his will. ఈ అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే భగవంతుడు ఎంత స్వచ్ఛం, ఎంత పవిత్రము, ఎంత దివ్యత్వము అనేటువంటి యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. When we understand the inner significance of this, we can realize how sacred it is, how perfect it is, how pure the divine is. భగవంతుడు విష్ణు స్వరూపుడు, విశ్వస్వరూపుడు. God is in the form of universe. విశ్వము కారణము, విశ్వము కార్యము, విష్ణువు కారణము. The universe and the God are the cause and the effect. ఆ విష్ణువు యొక్క అంగములు కూడా మీరు చక్కగా గుర్తించడానికి, అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. We should make every effort to understand the significance of Vishnu the Lord. ఒక చేతిలో శంఖము, మరొక చేతిలో చక్రము. On one hand he has got the conch, the other hand the wheel. ఒక చేతిలో గద, మరొక చేతిలో పద్మము. On one hand there is mace, the lotus దీని flower. అంతరార్థములు ఏమిటి? What is the inner significance? శంఖము ఇది కాలములకు చిహ్నము, The conch is the symbol of అనగా time. శబ్దములకు చిహ్నము. It is a symbol of sound. కనుకనే భగవంతుని శబ్దస్వరూపుడు అని పెట్టారు. Therefore God is the very form of sound. రెండవది చక్రము, The second wheel, ఇది కాల చక్రము. it is the wheel of time. భగవంతుని చేతిలోనే కాలమంతా ఆధీనమై ఉంటుండాలి. The time is in the hands of the Lord. శబ్దమంతా భగవంతుని హస్తమునందే ఉంటుండాలి. Sound is in the grip of the Lord. గద అనగా బలము. Mace stands for strength. కనుక సమస్త జీవుల యొక్క బలము కూడాను భగవంతుని యొక్క చేతిలోనే ఉంటుండాలి. The strength of all the beings is in the hands of the Lord. మరొక చేతిలో పద్మము. Another hand he ఈ holds the పద్మం lotus. అనగా హృదయ కమలములకు చిహ్నము. The lotus is the symbol కనుక of the అందరి heart. హృదయములు కూడాను భగవంతుని యొక్క హస్తమునందే ఉంటుండాయి. So both are in the hands of God. ఈ విధమైనటువంటి అంతరార్థములను పురస్కరించుకొని ప్రాచీన మహర్షులు ఈ పురాణములను లిఖిస్తూ దీనికి సరి అయినటువంటి యొక్క బాహ్యార్థములు కూడాను చెప్పలేకపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతూ వచ్చింది పురాణాలు. The ancient epics are written by all the saints. As the meaning is not said, spelled out, there are so much of distorted version. ఇంకా సహస్రార కమలము. The next one is the flower, Sahasrara. ఈ సహస్రారం అనగా 1000 దళములతో కూడినటువంటిది ఈ సహస్రార పద్మము. Sahasrara flower means it has got 1000 petals. ఒక్కొక్క పద్మం కూడాను 16 కళలతో నిండి ఉంటుండాలి. Each petal has 16 facets. అనగా ఒక్కొక్క దళం కూడాను 16 కళలతో కూడి ఉంటుండాలి. Each petal has 16 facets. కనుక 1000 దళములు కూడాను 16 అనగా అష్టదళములతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని 16 కళలతో హెచ్చించినప్పుడు 16,000గా రూపొందుతుంది. Similarly, the 1000 petals, each with 16 facets, will make a total of 16,000. 16 కళలు అనగా 16, Shodashakala meant 16. సహస్రారం అనగా 1000. Sahasrara meant 1000. 1000ని 16తో మీరు హెచ్చించినప్పుడు 16,000 అవుతుంది. 1000 multiplied by 16 will కనుక make ఈ it 1000. 16,000 కూడాను కళలంతా కూడాను భగవంతుని యొక్క పత్నులు అన్నారు. All the 16,000 are the wives of Lord. అనగా ఈ దళములకంతా భగవంతుడే అధిపతి. Meaning God is the master of every petal. ఇలాంటి అంతర్భావములను ఈనాడు మనము అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నము చేయటం లేదు. Today we are not making effort to know the inner meaning. దీనికి బాహ్యార్థములే మనం అభివృద్ధి పరచుకొని We develop only external interpretation. దీనిని అనేక అర్థములుగా భావించి
we consider it as different in the యథార్థమును meaning. విస్మరించి Forget the true one. అనర్థములు మాత్రమే స్వీకరించి We accept the difficult one అపమార్గములో ప్రవేశించి and we go in the wrong way. దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనము వ్యక్తపరుస్తున్నాం. We waste the divinity of the Lord. కనుక భాగవతం కానీ రామాయణం కానీ ఇంకే విధమైన బైబిల్ కానీ ఖురాన్ కానీ గ్రంథరాజ్యం కానీ ఎలాంటి పవిత్రమైన గ్రంథములైనప్పటికీ అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Whatever may be the sacred texts, Bhagavata, Ramayana, Bible, Quran or Grandaraj, we should understand the inner meaning. మంచికి నిరంతరం కూడాను బాధలే సంభవిస్తుంటాయి. The good will face all difficulties. మంచికి ఎప్పుడు కూడాను కొన్ని విధమైనటువంటి అవాంతరములే సంభవిస్తుంటాయి. Good will have many obstacles. చిలుకను పంజరంలో పెట్టి చాకుతారు కానీ కాకులు పెట్టి చాకరు. It's only the parrot that's kept in the cage, but not the crow. అందమైన పక్షికి The beautiful బంధన bird ఉంటుంటాయి. has got a protection. దాని యొక్క స్వరం కూడాను సుస్వరంగా ఉండేటువంటి దానికి బంధన ఉంటుంది. It's bound, kept in a cage because of melodious voice. కానీ కాకులకు బంధన ఉండదు. Crow is not arrested. దుర్మార్గులకు ఎట్టి బంధన ఉంటుండదు. Wicked people are not kept in any. సన్మార్గులకే బంధన, సన్మార్గులకే కష్టము, సన్మార్గులకే బాధలు, సన్మార్గులకే ఇక్కట్లు. Only good people, the noble people, will have all kinds of difficult problems and troubles. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను అష్టమి రోజు పుట్టాడు. Krishna was born on the day Ashtami. పుట్టిన క్షణము నుంచి కూడాను అతనికి బాధలే. Right from the moment he faced difficulties. క్షణము కూడా బాధలే. Moment to moment he faced problems. అయితే ఆ భగవద్భావాన్ని ఎవరి హృదయములో నింపుకొందురో అట్టివారి బంధనలు విమోచన అవుతుంటాయి. However, those that know the divine feeling will be away from this bondage. బంధనలో ఉండినటువంటి యొక్క వసుదేవుడు ఈ దేవకీదేవి తన నెత్తిపైన ఆ కృష్ణుడిని పెట్టిన తక్షణమే ఈ యొక్క వసుదేవుని బంధనలు విమోచనమైపోయినాయి. Vasudeva, who is bound, the moment Devaki Devi kept the Lord on his head, he is free from the chain. ఎప్పుడు భగవద్భావము శిరస్సులో చేరెనో అప్పుడు తన హస్తములకు గంచుకున్నటువంటి బంధనలు తెగిపోయినాయి. The moment the divine feeling entered into his head, he was completely away from the bond. ఎంతవరకు ఈ కృష్ణుని తలపైన పెట్టుకొని పోయి తిరిగి రేపల్ల చేరేంత వరకు ఎట్టి బంధన లేదు వసుదేవునికి. Vasudeva had no bondage until he reached Repalla, carrying Krishna on the head. అక్కడికి వెళ్లి యశోద ఇంట్లో దింపినాడు. He just put down at the residence of Yashoda. తిరిగి స్వస్థానములకు జైల్లో వచ్చి చేరాడు. Later he returned to jail. సహజంగా బంధనలు ఏర్పడిపోయినాయి. Naturally he was bound. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance? భగవద్భావము మన హృదయములో ఉండినంత వరకు కూడాను మనకి ఏదీ బంధన లేదు. Means so long there is divine feeling, you are not bound. భగవంతుణ్ణి వదిలిన తర్వాత సర్వము బంధనే. The moment you leave Lord, everything is bondage. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వానికి అనేక విధమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి. Such sacred divinity has several inner significance meaning. ఈ కృష్ణుణ్ణి చంపడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేశాడు ఈ కంసుడు. Kamsa made many efforts to kill Krishna. కానీ ఒకరికి చేతికి చిక్కేటువంటి వాడు కాదు భగవంతుడు. But God will never be in the hands of anybody. అల్ప బుద్ధి కలిగినటువంటి వారికి, People with a low mind, సంకుచితమైన భావములు కలవారికి, those with narrow feeling, అహంకార అసూయలైనటువంటి దేశం కలవారికి the people who are highly ఈ egoistic, దుష్ట బుద్ధులంతా కూడా కలుగుతూ ఉంటాయి. they will have such wicked feelings. కానీ తన దుష్ట బుద్ధులు తనకే ముప్పు, కానీ భగవంతునికి ఎట్టి ముప్పు రాదు, అతనికి మెప్పు మాత్రమే పెరుగుతుంది. The wicked feelings will put down the fellow who has got the wicked feelings, but it will uphold, bring up God.